హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో డోనట్స్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఇక్కడ 7 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము. ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం ఈ సైడ్స్ కట్ చేసేసుకుందాం. ఇలా బ్రౌన్ పార్ట్ ఉంది కదండి, బ్రౌన్ పార్ట్ని కూడా మొత్తంగా కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇలానే 4 సైడ్స్ కూడా మనం కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేసిన దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇది మిల్క్ బ్రెడ్ అండి. మనం బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, ఎలా చేసినా పర్లేదు. ఇలా చుట్టూరు పడుతుందని మీరు ఏమనుకోవద్దు, ఎందుకంటే వంట చేసేటప్పుడు మనకి ఇది న్యాచురల్ కదండి, సైడ్స్ని పడడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 1 స్పూన్ వరకు కూడా షుగర్ వేసుకుందాం. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిని ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి, మిల్క్ ఒకేసారి వేయొద్దు. ఇలా ఒక 2 స్పూన్స్ వేసి, ఎందుకంటే బ్రెడ్ మెత్తగానే కదా ఉంటుంది, వెంటనే మనకి డఫ్ రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా నాకైతే 5 స్పూన్స్ పట్టిందండి అంతే మిల్క్. ఇలా మనకి ఒక వంటలా రెడీ చేసేసుకుని మనము చిన్న చిన్న స్మాల్ బాల్స్ లాగా మనం తీసుకుని ఇలా ఒక రౌండ్గా చుట్టేసుకుని, మనం గారెలకాయ ఎలా అయితే మనము రౌండ్గా పెట్టి హోల్ పెట్టుకుంటామో అలా దీనికి కూడా హోల్ పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఒక 20 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మాత్రం. ఇలా హోల్ పెట్టేసుకుని మనం పక్కన పెట్టేద్దాం. అన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మొత్తంగా నాకైతే 6 అయినాయి. ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా మనం పెట్టేసుకుని హోల్ పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. పిల్లలు స్నాక్ అడిగినప్పుడు మనం ఇట్లా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి మనం పైన చాక్లెట్ కోసం ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా పీసెస్లా పెట్టేసి మనం 2 స్పూన్స్ వరకు మిల్క్ వేసి పక్కన పెట్టేద్దాం, అది కరిగిపోతుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాము ఈ డోనట్స్ని. ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేయాలండి, వెంటనే కూడా కలపవద్దు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనకి ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఇట్లా ఉండగానే మనకి తిప్పుకుంటే మనకి విడిపోయే ఛాన్స్ ఉండదు. సో స్లోగా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుందాము. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టేసి బాగా వేపేసుకుందాం, అటు ఇటు టర్న్ చేసుకుంటూ. ఇలా చూడండి, కలర్ అయితే మాత్రం చేంజ్ అయింది కదండి. ఇది బాగా పర్ఫెక్ట్గానే ఫ్రై అవుతున్నట్టు ఇలా అయితే చూసారు కదండి. అన్నీ కూడా ఒకే కలర్లోకి వచ్చేసాయి కదా, ఫ్రై అయిపోయినాయండి బాగా. వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాం ప్లేట్లోకి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లో సర్వ్ చేసేద్దాం. చూసారు కదా, నాకు ఇక్కడ 6 అయినాయండి. వీటిని కాస్త చల్లారనిద్దాము, హాట్గా ఉండగా చేసుకోకూడదు. 2 మినిట్స్కి చల్లారిన తర్వాత ఇలా చాక్లెట్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఈ చాక్లెట్లో మనం ఒక్కొక్కటిగా డిప్ చేసి మనం పక్కన పెట్టేద్దాం. కావాలనుకుంటే వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకోవచ్చు. షుగర్ పౌడర్, ఇంకా మనకి ఏది నచ్చితే అట్లా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా డార్క్ చాక్లెట్ ఒక్కటే ఉందండి, సో దీంతోనే నేను అన్నీ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా క్విక్గా కూడా అయిపోతుంది. బయట తినే డోనట్స్ కన్నా మనం ఇలా బ్రెడ్తో ఇంట్లోనే చేసుకుంటే మనకి నో మైదా నో షుగర్లా ఉంటుంది కదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి. పైన మనం స్ప్రింకిల్స్ యాడ్ చేసుకోవడమే. జెమ్స్ ఉంటే జెమ్స్, మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవడం అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.